మీరు ఇంట్లో ఎన్నిసార్లు మటన్ కర్రీ చేసిన హోటల్ టేస్ట్ రావట్లేదా? అయితే ఈ సీక్రెట్ వినేయండి. మా అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ట్రిప్ ఫాలో అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాగే చేయమని అడుగుతారు. పొద్దున్నే మా బాబు ఈరోజు సండే కదా మటన్ కావాలని అల్లరి చేశారండి. పొద్దున నాకు వంట రాదని చెప్పాను. నేను రాదనగానే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడండి. మనవడంటే ముద్దు కదండి, నేను చేస్తానని చెప్పేసి అమ్మ కూడా చెప్పింది. కిలో ఫ్రెష్ మటన్ తీసుకొని పసుపు, ఉప్పు, కారం, మటన్ మసాలా, కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి ఒక 10 నిమిషాలు. మటన్ కూల్ అయ్యే లోపల మనం స్పెషల్ మటన్ మసాలా తయారు చేసుకుందామండి. వీటికి కావాల్సినవి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఏలక్కాయలు, లవంగి మొగ్గ, కొద్దిగా మెంతులు వేసి మిక్సీ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడు మటన్ తెచ్చినా అమ్మ అయితే రాగి సంకటి చేస్తుందండి. ఈ రోజు కూడా చేస్తుంది. మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 5 తీసుకొని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. నెక్స్ట్ కళాయి పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. తగినంత పసుపు, ఉప్పు వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగినాక కరివేపాకు, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు మనం మటన్ 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో ఉంచాం కదండి, అది తెచ్చి వేసుకోవాలి. వేగుతున్న ఉల్లిపాయలు మనం వేసిన మటన్ బాగా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలండి. కొద్దిగా ఉడికి నీళ్ళు దిగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న స్పెషల్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్ మొత్తం బాగా కలుపుకోవాలండి. ప్రతి ముక్కకి మసాలా పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టుకోవాలి. మొత్తం మసాలా ముక్కలకు పట్టి కొద్దిగా నీరుగా ఉండేటప్పుడు మనం టమాటీ వేసుకోవాలి. టమాటీ మిక్సీ కాదండి, అలాగని చిన్న చిన్న ముక్కలు కూడా కాదు, చేత్తో చిన్నగా నిదుపుకోవాలి. నిదిపిన టమాటీల్ని ఉడుకుతున్న మటన్ కర్రీలో వేసి బాగా కలుపుకోవాలండి. మటన్ కర్రీ అయితే ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి. మనం కలుపుతూ ఉడికించుకోవాలి. టమాటీ బాగా ఉడికి ముక్కలకు పట్టిన తర్వాత గ్రేవీ దగ్గరగా అవుతుందండి. ఆ టైంలో మనం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. మరి కొద్దిసేపు ఉంచుకొని వాటర్ మొత్తం లేకుండా చూసుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చెప్పినట్టు మీరు కూడా ఇంట్లో ఒకసారి మటన్ కర్రీ ట్రై చేస్తే హోటల్ టేస్ట్ వస్తుంది. అలా రాగి సంగటి, అన్నం, కూర అన్ని ప్లేట్లో వడ్డించుకొని తింటుంటే నోరైతే ఊరిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.